యేసయ్యా స్తోత్రార్హుడా నా యేసయ్యా స్తుతిపాత్రుడా నా యేసయ్యా స్తోత్రార్హుడా నా యేసయ్యా స్తుతిపాత్రుడా నీ కృపయే నాకు ఆధారం నీ స్వరమే
తుడిచావు. కన్నీటితో ఉన్న నన్ను ఒంటరిగా ఉన్న వేళ, కన్నీటితో ఉన్న నన్ను ఒంటరిగా ఉన్న వేళ కౌగిలిలో దాచావు, కన్నీటిని తుడిచావు. నా యేసయ్యా స్తోత్రార్హుడా, నా యేసయ్యా స్తుతి పాత్రుడా, నా యేసయ్యా స్తోత్రార్హుడా, నా యేసయ్యా స్తుతి పాత్రుడా. నీ కృపయే నాకు ఆధారం, నీ స్వరమే నాకు జీవితము. నీ కృపయే నాకు ఆధారం, నీ స్వరమే నాకు జీవితము. నా యేసయ్యా స్తోత్రార్హుడా, నా యేసయ్యా స్తుతి పాత్రుడా, నా యేసయ్యా స్తోత్రార్హుడా, నా యేసయ్యా స్తుతి పాత్రుడా. నా దేవునికి సమస్తము సాధ్యమే. ఒక్కసారి యేసయ్య మాట ఇచ్చారా, ఆయన మాట ఎన్నటికీ నిరర్థకము కాదు. ఆయన నా జీవితంలో జరిగించిన మహా అద్భుతాన్ని పాట రూపంలో అందించడానికి దేవుడు కృప చూపారు. డాక్టర్స్ చెప్పారు, ఇంకా ఎన్నటికీ ప్రెగ్నెంట్ కాలేరని, పిల్లలు కలగరని. ఆ మాట నన్ను కృంగదీయలేదు, కానీ ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని విశ్వాసంతో ప్రార్థించగా, పలుకగా అసాధ్యమైన కార్యాన్ని సాధ్యపరిచి, ఆ పరమ డాక్టర్ అయిన యేసయ్య నా గర్భాన్ని తెరచి మరో కుమారుని అనుగ్రహించారు. అసాధ్యమని అనుకోకు, నీవు నమ్మిన దేవుడు సుసాధ్యుడు. ఈ పాట కుటుంబాలలో ఉన్న అసాధ్యమైన కార్యాలను సాధ్యపరిచి గొప్ప మేలుతో మిమ్మును నింపునుగాక. ఇట్లు మీ సహోదరి సిస్టర్ బ్లెస్సీ తేజ.